ప్రకారంగా లిస్ట్ అవుట్ అయినటువంటి కులాల అధ్యక్ష దేశం మొత్తం మీద 1169 కులాలుంటే ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్లో 59 కులాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ 59 కులాలు కూడా అన్ని కూడా షెడ్యూల్ క్యాస్టే. కానీ రాజ్యాంగబద్ధంగా లభించాల్సినటువంటి ఆర్థిక ఫలాలు కానీ సామాజిక ఫలాలు కానీ రాజకీయ ఫలాలు కానీ విద్యా ఫలాలు కానీ అందరికీ సమానంగా లభించడం లేదన్నది వాస్తవం అధ్యక్ష. ఇది ఆనాడు అంబేద్కర్ గారే రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారే సామాజిక న్యాయం అన్నారు అధ్యక్ష. అంటే సోషల్ జస్టిస్. అదేవిధంగా సమన్యాయం అన్నారు అధ్యక్ష, ఈక్విటబుల్ జస్టిస్. ఈ రెండింటిని సమ్మేళనం చేస్తూ షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి కులాల మధ్య అంతర్యాన్ని తగ్గించి అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించే విషయంలో ఎవ్వరికీ నష్టం జరగకూడదన్నది అంబేద్కర్ గారి ఆశయం అధ్యక్ష. ఆ ఆశయాన్ని ఆచరణలో పెట్టినటువంటి ఏకైక రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఎందుకంటే ఈ విషయం సభాముఖంగా నేను చెప్పడానికి ఏ రకంగా సంశయపడడం లేదు. భారతదేశంలోనే ఈ కేటగరైజేషన్ అనేటువంటిది హర్యానాలోనూ తర్వాత పంజాబ్లోనూ తమిళనాడులోనూ జరిగినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1999 నివేదికను ఆధారంగా చేసుకొని 2000లో కేటగరైజేషన్ ఏబిసిడిగా ఎస్సీల్లో ఉన్నటువంటి ఈ ఏదైతే ఇన్అడిక్వసీ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ భావాన్ని తొలగించినటువంటి మహానుభావుడు, దళిత బాంధవుడు, దళితులకు దేవుడిగా నిలిచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు చెప్పడానికి ఎలాంటి అతిశక్తి లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఈ కేటగరైజేషన్ అనేటువంటిది సబ్ కేటగరైజేషన్ అనేటువంటిది ఏదో రాజకీయ కోణంలో ఆలోచించినటువంటిది కాదు అధ్యక్ష, లేదా ఏదో ఓట్ల కోసం ఆలోచించినటువంటిది కాదు అధ్యక్ష. ఇది రాజ్యాంగ స్ఫూర్తి, అంబేద్కర్ గారి ఆశయాలు, వివిధ కమిషన్లు వాటి నివేదికలు, వివిధ రాజ్యాంగబద్ధమైనటువంటి ధర్మాసనాలు ఇచ్చినటువంటి తీర్పులు ఇందులో ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ ఒక్క విషయం తీసుకుంటే అధ్యక్ష, కమిషన్లు తీసుకుంటే 1965లోనే అంటే 1950లో షెడ్యూల్ క్యాస్ట్ జాబితాను ప్రకటించి 1169 కులాలుగా ఉన్నటువంటి వాటిలో స్వతంత్రం వచ్చిన తర్వాత 65 వరకు ఫలాలు ఎలా అందాయి అన్నటువంటి దాని మీద విశ్లేషణ చేస్తే ఆ రోజు సీనియర్ ఐఏఎస్ అధికారితే ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే ఆనాడే చెప్పారు అధ్యక్ష, వివిధ రాష్ట్రాల్లో కొన్ని కులాలు మాత్రమే లబ్ధి పొందుతున్నాయి, మరికొన్ని కులాలు లబ్ధి పొందడం లేదు అన్నటువంటి ఆలోచన ఆ రోజే ఆ కమిషన్ ఇచ్చింది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష మన రాష్ట్రానికి వచ్చినప్పుడు 1994లో ఎంఆర్పిఎస్ అనేటువంటి ఉద్యమం వచ్చింది అధ్యక్ష. అయితే ఆ ఉద్యమంలో ఉన్నటువంటి ఆలోచనలు పరిగణలోకి తీసుకొని 1996లో రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు చేస్తే ఆయన స్పష్టంగా ఇచ్చారు అధ్యక్ష, ఈ 59 కులాల్లో కొన్ని కులాలకి లబ్ధి ఉంది, మరి కొన్ని కులాలకి అసలు లబ్ధి లేదన్నటువంటి విషయం స్పష్టంగా చెప్పిన తర్వాత 1999లోనే రామచంద్రరాజు నివేదికను అనుసరించి ఏబిసిడి కేటగిరీగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీసుకురావడం జరిగింది. దాన్ని 2000 నుంచి అమలు పరిస్తే 2004 వరకు ఈ 4 ఏళ్లలోనే ఏ కులాలకైతే 59 కులాల్లో ఏ కులాలైతే మాకు సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు, మాకు సరైనటువంటి ఫలాలు అందడం లేదన్నటువంటి మూగరోధన పొందారో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి, అలాంటి కులాలకి 25,450 ఉద్యోగాలు వచ్చినట్టుగా అధికార లెక్కలు చెప్తున్నాయి అధ్యక్ష. ఇది సమన్యాయం అంటే, ఇది సోషల్ జస్టిస్ అంటే. కాబట్టి ఏదైతే అంబేద్కర్ గారు ఆశించారో ఆ ఆశయం మేరకే
కేటగిరైజేషన్ దానికి మన చంద్రబాబు నాయుడు గారు నాంది పలికారు తప్ప మరొక కోణంలో రాజకీయ కోణంలో కానీ ఇంకొకరిని తక్కువ చేయడం అనేటువంటి విషయంలో కానీ మరొకరిని భుజాల మీద ఎక్కించుకోవాలన్నటువంటి విషయం మీద కానీ ఏమీ లేదు అధ్యక్ష. సమన్యాయం అందరికీ న్యాయం జరగాలన్నటువంటి ఒకే ఒక ఆలోచన. అయితే అధ్యక్ష 2004లో ఈవి చెన్నయ్య గారి జడ్జిమెంట్ ఆ రోజు 5 మంది జడ్జిమెంట్స్తో 341 ఆర్టికల్ ఏదైతే ఉందో దీన్ని టింకరింగ్ చేయడానికి వీలు లేదన్నటువంటి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఎస్ అధ్యక్ష, 341 ఆర్టికల్లో ఏ కులాన్ని చేర్చడానికి కానీ ఏ కులాన్ని తీసివేయడానికి కానీ లేదు. అది రాష్ట్రపతి ఆమోదంతోనే జరగాలి, పార్లమెంట్ చట్టం చేయాలన్నటువంటి ఆలోచన ఆ ఆర్టికల్లో ఉంది. కాబట్టి ఆ రోజు ఆ ధర్మాసనం ఈవి చెన్నయ్య గారి ధర్మాసనం అలాగిస్తే దాన్ని మిస్రిప్రజెంటేషన్ చేసేసి సబ్ కేటగిరీషన్ చేసే అధికారము రాష్ట్రాలకు లేదని దాన్ని మరో రకంగా తీసుకొచ్చి దాదాపుగా 30 సంవత్సరాలు వైరుధ్యంతో కూడినటువంటి ఉద్యమాలకి తెరదీశారు. సరే, ఆ ఉద్యమాలు జరిగాయి. చివరికి 2019, 20, 22 మధ్యన అరుణ మిశ్రా జడ్జిమెంట్లో, అది కూడా 5 మంది జడ్జిమెంట్తో కూడినటువంటి ధర్మాసనం, వాళ్ళేమి ఇచ్చారంటే 341 ఆర్టికల్ ఏదైతే ఉందో దీన్ని అందులో ఉన్నటువంటి కులాల్ని తగ్గించడం పెంచడం సాధ్యం కాదు, కానీ ఆ కులాల్లో ఉన్నటువంటి ఎత్తు తగ్గుల్ని సమానం చేసేటటువంటి అధికారం రాష్ట్రాలకు ఉంది, అది చేయొచ్చు అన్నటువంటి విషయం మీద చేస్తే దాని మేరకు ఈవి చెన్నయ్య గారిది 5 మంది జడ్జిమెంటే, అరుణ మిశ్రా గారిది 5 మంది జడ్జిమెంటే కాబట్టి 7 మంది జడ్జిమెంట్తో కూడినటువంటి ధర్మాసనానికి ఈ విషయాన్ని నివేదించడం జరిగింది అధ్యక్ష. 2025 ఆగస్టు 1వ తేదీ నాడు